నాగమోహన్ రెడ్డి సార్, రాష్ట్రం జిల్లా. పెన్షనర్లకు సంబంధించి ఈ మధ్యన కొంతమంది అదే పనిగా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేనిపోనేటి చెప్పడం మా దృష్టికి వచ్చింది. అవన్నీ కూడా వాళ్ళు చెప్పేటన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మాజీ ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మరి ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ ఉన్నా, ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యల మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా మరి ఎప్పుడూ లేని విధంగా అవసరం ఉంటే నెలకొకటి చొప్పున కూడా మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తూ మరి మంత్రివర్గ ఉపసంఘం మీట్ అవుతూ ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ వాటిని రిజాల్వ్ చేస్తూ మరి ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. ఎప్పుడు కూడా 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు చూడలే ఈ మాదిర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పరిచినటువంటి సంఘటనలు. నేను ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘంలో 30 సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా నేను ఏ 1, 2 అటెండ్ అయ్యాను, కానీ మరి నెలకు, 2 నెలలకు, 3 నెలలకి, సంవత్సరంలో దాదాపు 7-8 మీటింగులు అయినటువంటి సంఘటనలు ఎప్పుడు చూడలేదు. అంటే ఆ ప్రభుత్వం మరి ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నదా లేదా అనేది కూడా ఉద్యోగస్తులు, పెన్షనర్లు గ్రహించాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ మధ్యన మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే జీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ, అదేవిధంగా పెన్షనరీ బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా టీఏలు కానీ, అదేవిధంగా ఏపీజీఎల్ఏకి సంబంధించినటువంటి అమౌంట్స్ కానీ, ఇవి కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవమే. కానీ ఎందుకు అలా జరిగింది అనేటువంటి విషయం కూడా ఉద్యోగస్తులకు కూడా తెలుసు. మరి దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు మరి మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా మరి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి వచ్చి ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతిన్నాము అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 76,000 కోట్ల రూపాయలు మనకి మరి లాస్ జరగడం జరిగింది ఇది కోవిడ్ కారణం మూలాన. ఈ 76,000 కోట్ల రూపాయలు మరి 2 సంవత్సరాల్లో లాస్ అయిన కారణం మూలాన కొంత ఈ ఆర్థిక ఒడిదుడుకులు ఇక్కడే కాదు ప్రపంచమంతా కూడా ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని కూడా ఉద్యోగులు మేధావర్గంగా మరి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్ అయితేనేంటి, సరెండర్ లీవ్స్ అయితేనేంటి, ఏపీజీఎల్ అయితేనేంటి, అదేవిధంగా మరి టీఏలు అయితేనేంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వము ఈ మాసాంతము లోపల అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఉద్యోగ సంఘ నాయకులకి ఆ మాట ప్రకారంగా ఈ మధ్యకాలంలో మరి వారం రోజుల నుంచి అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయినప్పటికీ కూడా కొంతమంది ఒక ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పుకుంటూ
మరి కొంతమందికి మరి కొమ్ము కాస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు జీపీఎఫ్లు ఇవన్నీ కూడా రాలేదు, ఇన్ని 25,000 కోట్లు ఉన్నాయి, నోటుకు వచ్చినటువంటి ఆ యొక్క ఫిగర్ చెబుతూ మాట్లాడుతూ మరి మీటింగులు పెడుతూ చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయితే ఏదైతే ఈ మధ్యన చెప్పినారో వాళ్ళంతా కూడా ఇవన్నీ ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నాయని అవన్నీ కూడా అవాస్తవం. ఓన్లీ 11th పిఆర్సీకి సంబంధించినటువంటి పిఆర్సీ అరియర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే ఇవ్వడానికి కూడా మరి సంసిద్ధత వ్యక్తం చేసింది. మరి త్వరలోనే 1 by 1 అది కూడా క్లియర్ చేయడం జరుగుతున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. తర్వాత ఈ మెడికల్ ఎంప్లాయీస్ కోవిడ్ టైంలో మెడికల్ ఎంప్లాయీస్ చేసినటువంటి సేవలు మాత్రం మరువలేనిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చాలామంది చనిపోయినప్పుడు వాళ్ళ బాడీని కూడా తాకడానికి కూడా మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెనక ముందు అయినటువంటి రోజులలో కూడా ఉద్యోగుల వ్యవస్థ అనేది మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ మున్సిపల్ శాఖలో కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ప్రాణాలకు తెగించి ఆడ మగ అనేటువంటి తారతమ్యం లేకుండా వాళ్ళు ఈ యొక్క ప్రజల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రాత్రింబౌళ్ళు పనిచేశారు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. మరి దాదాపు మన దగ్గర అన్నింటిలో కూడా కొత్త జిల్లాలలో కూడా ఉద్యోగస్తులకు ఏదైతే 12% హెచ్ఆర్ఏ ఉంది ఇంతకుముందు, వాళ్ళకు కూడా పాత జిల్లాలతో సమానంగా 16% హెచ్ఆర్ఏని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ అయితేనేంటి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అయితేనేంటి, ఆశా వర్కర్లు అయితేనేంటి, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అయితేనేంటి, హోంగార్డ్స్ అయితేనేంటి, 108లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ అయితేనేంటి, 104లో ఉన్నటువంటి డ్రైవర్స్ అయితేనేంటి, హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు అయితేనేంటి, వీళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వంలో పెంచినటువంటి విధంగా ఎవరో జీతాలు పెంచలేదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3,000 ఉన్నటువంటి జీతం మరి దాదాపుగా 10,000కు పెంచారు ఆశా వర్కర్లకు వీళ్ళకందరికీ. మరలా వీళ్ళు జీతాలు పెంచలేదు చేయలేదు అంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. మరి ఎంత కామెంట్స్ వచ్చే దాని మీద ఎంత కామెంట్ చేశారు, దాని శభాష్ అంటూ ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తున్నది అని చెప్తూ ఉంటే అది గ్రహించి ఈరోజు ఏంటంటే ఎక్కడైతే వీళ్ళకు ఈ ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి దీంతో మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఈరోజు ఏమంటున్నారు, మేము కూడా వాళ్ళని కొనసాగిస్తాము, వాళ్ళకు డబల్ జీతాలు ఇస్తాము అని రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళేమి అమాయకులు కాదు. ఈరోజు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళను తప్పు పట్టినప్పుడు వాళ్ళంతా కూడా నువ్వు తప్పు పట్టినప్పుడు మేమెందుకు ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు రాజీనామాలు చేసినటువంటి సంఘటనలు కూడా చూసాం. రేపు నువ్వు ప్రభుత్వంలోకి సపోజ్ నువ్వు వచ్చావనుకో, వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్తున్నావు. ఎవరికి ఇస్తావు నువ్వు? వీళ్ళందరికీ ఇస్తావా? వీళ్ళందరూ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మా మనుషులు కాదని చెప్పేసి వీళ్ళందరినీ తీసేసి నువ్వు ఇంతకుముందు ఏ విధంగా చేసావో అదేవిధంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా తీసేసి నీ మనుషులను ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయం ఈ రోజున వాలంటీర్స్ అందరికీ కూడా తెలుసు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.